ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఇందులో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగినటువంటి విధ్వంసం కారణాన్ని ప్రధానంగా ఆయన ప్రస్తావిస్తూ విడుదల చేసినటువంటి పరిస్థితి ఎలా చూడాలి? రెహమాన్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ పేరుతో రిపోర్ట్. యా. ఒక రిపోర్ట్ ని ప్రజల ముందు ఉంచారు. సబ్జెక్టుల వారీగా ఫైనాన్స్, రాజధాని, పోలవరం, నీటి ప్రాజెక్టులు, పరిశ్రమల యొక్క పెట్టుబడులు రాక, డెవలప్మెంట్, వాటన్నిటికి సంబంధించి ఇచ్చారు. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మనం ఏం ఆశిస్తాము? ఇప్పుడు ఫైనాన్స్ సిచ్యువేషన్ ఎట్లుంది, ఫైనాన్స్ సిచ్యువేషన్ అంటే అర్థం ఏంటి, మనకు ఎట్లా ఇన్కమ్ జనరేట్ అవుతా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. మీరు ఏ రంగం చూసినా చంద్రబాబు గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో పొలిటికల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా కనిపిస్తుంది, కానీ వారు చెప్పిన అంశాల ప్రోగ్రెస్ రిపోర్ట్ మనకి ఎక్కడా కనపడదు. రెండోది, ప్రజల్లో వస్తున్నటువంటి అనుమానాలు లేదా ఆందోళనలు, వీటిని తీర్చే విధంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండాలి. కానీ మరింత అనుమానాలు పెంచే విధంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ని దేంతో కొలుస్తాము? మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలేంటి, అవి అమలైన తీరేంటి, ఫస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అక్కడ చూపాలి. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపడానికి ఇష్టపడలేదు. ఇచ్చింది సంక్షేమ పథకాల విషయంలో ఒక అమౌంట్ చెప్పి వారి గొప్పతనం చెప్పారు. ఇవ్వని దానికంతా ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసేసినారు. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ ఖాతా, చంద్రబాబు నాయుడు గారి ఖాతా. ఈ ప్రభుత్వం ఇవ్వలేదు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతా. ఇచ్చిన హామీలకు, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలకు కూడా జగన్ గారు బాధ్యత తీసుకోలేడు కదా. ప్రభుత్వం సాధ్యం కాదని కూడా చెప్పారు మీరు ఇచ్చే అమలు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏమవుతుంది, ఎన్నికల హామీలు ఉంది. ఎన్నికల హామీలో మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? అసలు ఎన్నికల హామీల విషయాలు మాట్లాడడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇష్టం లేదనడానికి 45 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఇంటింటికి వెళ్తా ఉంది. వాళ్ళు మేనిఫెస్టో తీసుకొని వెళ్ళట్లా. దాని అర్థం ఏంటి? మేనిఫెస్టోని అమలు చేయలేదని పరోక్షంగా అంగీకరించట్టు అవుతుంది. సో అక్కడే వాళ్ళ వైఫల్యం కనపడుతుంది. ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాల అమల్లో ఒక డొంక తిరుగుతానం కనపడుతుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేసినాడు, దాన్ని సరిదిద్దే పనిలో మేము ఉన్నాము అని చెప్పడం కోసమే ఆపసోపాలు పడే ప్రయత్నం ప్రతి రంగంలో కనిపిస్తున్నాం. రాజధాని అంశం ప్రస్తావించారు. రాజధాని అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఎంత ల్యాబ్స్, ఎంత ఉల్టా కనిపిస్తుందంటే, సెల్ఫ్ సపోర్ట్ స్టేట్ క్యాపిటల్ గా చంద్రబాబు గారు అభివర్ణించారు మరొకసారి. ఇక్కడ సెల్ఫ్ సపోర్టింగ్ అంటే ఇప్పటివరకు పెడుతున్న రూపాయి ఖర్చుల్లో మొత్తం అమరావతి చుట్టూ జరుగుతున్న అప్పుల చుట్టూ జరుగుతున్న చెప్పారు. ఇప్పటివరకు 12,000 కోట్లు ఖర్చు పెట్టారు తెలుగు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అందరూ కలిపి. దాంట్లో అమరావతి రాజధాని నుంచి వచ్చింది ఎంత చెప్పగలరా? ఇప్పటి వరకు 2,000 పైచిలుకు కోట్ల రూపాయలు కౌలు ఇచ్చారు. అది ప్రతి రూపాయి ప్రభుత్వం ఇచ్చింది స్టేట్ బడ్జెట్ నుంచి. అన్నిటికన్నా మించి హాస్యాస్పదంగా అనిపించేది ఏంటంటే, వారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైనంత మేరకు వారు 63,000 ఫ్లాట్లు, రిటర్నబుల్ ఫ్లాట్ రైతులకు ఇచ్చేసామని చెప్పాడు నిన్న. ఇదే రాజధాని వ్యవహారాలు చూస్తున్నటువంటి నారాయణ గారు 93% ఫ్లాట్లు ఇచ్చేసినాం అంటారు. నారాయణ గారు ఏమైనా 93% ఫ్లాట్లు అంటారు, చంద్రబాబు గారు 63,000 ఫ్లాట్లు అంటారు. అంటే 1,10,000 ఫ్లాట్లు ఇవ్వాలి. అంటే చెప్పేదాంట్లో ఎంత ఉల్టా. చివరికి 63,000 ఇచ్చినారా, అది కూడా లేదు. అక్కడ రైతులు చెప్తాం అనేది మాకు పేపర్లో ఇచ్చారు తప్ప ఫీల్డ్ లో లేవు, ప్లాన్ లో ఇచ్చారు తప్ప ఫీల్డ్ లో లేవు అంటారు. 2 విజయవాడ గుంటూరు కలిసిపోయింది అంటారు. నారాయణ గారు ఏమంటారు, మా ప్లాన్ లో 29 గ్రామాలు ఉన్నాయి అంటాడు. అంటే ఇంత గందరగోళంగా రాజధాని వ్యవహారాలు మీరు చూస్తా, దీని కారణం ప్రతిపక్షం మీద నెట్టేస్తే లాభమే ఉంది. రెండోది, పోలవరానికి సంబంధించి వాళ్ళు చేసిన ప్రధానమైన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ డయాఫ్రామ్ వాళ్ళు పాడు చేసింది, కూల్చేసింది అన్నట్టు మాట. కూల్చేది ఏంది? ఎవరన్నా బడ్జెట్ ఎవరన్నా ప్రభుత్వం అవి కూలుస్తాయా? ఆయన లెక్క ప్రకారం డయాఫ్రామ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు కొట్టుకుపోయింది అంటారు. జగన్ గారు ఒక నిర్దిష్టమైన ఆరోపణ చేసినారు. ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్ తెలుగుదేశం ప్రభుత్వం సరిగ్గా నిర్మించలేదు. నిర్మించినంత మేరకు ఎంతవరకు 45 మీటర్లు, 42 చిల్లర మీటర్లకు ఎత్తున ఎగువకు దిగువ కాపర్ డ్యామ్ నిర్మించి ఆ మేరకు నీళ్లు ఎక్కడైతే ఆగుతాయో వాటి నిర్వాసితులు క్లియర్ చేయలేదు. ఫలితంగా వరదలు వచ్చినప్పుడు నిర్వాసితుల సమస్య ముందుకు వస్తా ఉంది కాబట్టి రెండు రంధ్రాలు పెట్టారు డ్యామ్, ఎగువ కాపర్ డ్యామ్ కి. దాంతో నీళ్ళు వచ్చి మొత్తం బ్రేక్అవుట్ అయిపోయి డ్యామ్ మీద పడింది,
ఈ మొత్తం పోయింది అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సమస్య ఏంటంటే డయాఫ్రామ్ వాళ్ళని సమాంతర డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించారు. పాత డయాఫ్రామ్ వాళ్ళని మనం ఏమి చేయలేము, సమాంతర డయాఫ్రామ్ పూర్తి చేశారు. దానిపైన టెక్నికల్ కమిటీ పూర్తి నివేదిక ఇస్తే మళ్ళీ అది క్లియర్ అయినట్టు లెక్క. మరి ఆ కమిటీ అంత పరిశీలించిన కమిటీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొట్టుకుపోయిందని ఇచ్చిందా? ఉంటే ఆ రిపోర్ట్ ను బయట పెట్టచ్చు కదా, ఏ కారణం రీత్యా డ్యామేజ్ అయిందా డయాఫ్రామ్ అని. కానీ ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్తారు. 12,000 కోట్ల రూపాయలు మొదటి దశ డబ్బులు తీసుకొచ్చాము, ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. నిజానికి ఆ 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2023లో కేంద్ర కేబినెట్ 12,000 కోట్ల రూపాయలు ఇన్ అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధపడింది, యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఇది ఈ ల్యాబ్స్ మనకు కనిపిస్తుంది. చివరిగా చంద్రబాబు గారు చెప్పినట్టు నాకు డొల్లతనం కనిపించింది ఎక్కడంటే, ఈ నదుల అనుసంధానం పేరుతో అన్ని ప్రాజెక్టులు పక్కన పెట్టి ప్రయత్నం చేస్తున్నాడు. దేనికైనా ఒకటే ఆన్సర్, నదుల అనుసంధానం జరిగేది ఎప్పుడు? గంగా కావేరి ఇంతవరకు యాక్సెప్టే రాలేదు. 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, 3వ బడ్జెట్ పూర్తి అయిపోతా ఉంది. కానీ రాయలసీమ ప్రాజెక్టులని రాయలసీమకు 200 టీఎంసీలు ఇస్తారంటాడు, దీనికి 1,00,000 కోట్లు పెడతానంటాడు, నదుల అనుసంధానంలో భాగం అంటారు. ఇవన్నీ చూసినప్పుడు ఆచరణ సాధ్యంగా అని మాట్లాడుతూ అది ప్రోగ్రెస్ రిపోర్ట్ లో చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా భూమి మీద నిలబడి మీకున్న ఫైనాన్స్ ఎంత చేయగలం, చేయని దానికి రీజనబుల్ కారణాలు మీ వైపు ఆత్మ పరిశీలన చేసుకోకపోతే మాత్రం మీరు ఎన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చినా అది రాజకీయ ఉపన్యాసంగానే మిగిలిపోతుంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. తాను ఎన్నికల హామీలో 20 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి రెండిట్లో ఒకటి ఇస్తానని చెప్పాను, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం కాబట్టి నిరుద్యోగ భృతి ఇవ్వలేను అని ఆయన చాలా క్లియర్ గా చెప్పేశారు. అంటే నిరుద్యోగ వృత్తిని ఎగ్గొట్టే విధంగా ఆయన ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. ఎలా చూడాలి? మిథున్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ లోక్సభలో అడిగిన ప్రశ్నకి సమాధానంగా 6,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయినాయి చెప్పినారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఎంత వచ్చింది ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు అంటే 6,000 కోట్లు అన్నారు. 6,000 కోట్ల 16,000 కోట్ల 6,000 కోట్లు ఎంతో అయ్యి వచ్చిందని చెప్పారు. 6,000 కోట్లు. మరి 20 లక్షల కోట్లు పెట్టుబడులు యాడ్ నుంచి వచ్చినాయి. 6,000 కోట్లు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారట. అదే నేను అంటుంది, 6,000 కోట్లు 2 లక్షల ఉద్యోగాలు మనం ఆయన చెప్పేది ఏంటి? 20 లక్షల కోట్ల రూపాయలు దాకా పెట్టుబడులు కుదిరాయి, 20,000 మంది, 2 లక్షల మందికి 20,000 మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. కాబట్టి వారు నిజంగా వచ్చేసి ఉంటే నిరుద్యోగ వృద్ధి ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఆన్ రికార్డ్ చెప్పింది లోక్సభలో మిథున్ రెడ్డి గారి ప్రశ్నకు. ఇప్పటి వరకు వచ్చింది ఇదే అండి. ఇంకా తమాషా ఏంటంటే పోయింది ఎక్కువ అని చెప్పింది వాళ్ళు. వచ్చిన దానికంతా పోయింది ఎక్కువ అని చెప్పి రికార్డ్ గా చెప్పినారు. ముఖ్యంగా ఎస్ఎంఎస్ఎల్ లో పోయింది ఎక్కువ అని చెప్పినారు వచ్చిన దానికల్లా. కాబట్టి ప్రభుత్వం మీ మిత్రపక్షంగా ఉన్న అధికారులు కేంద్ర ప్రభుత్వమే ఇంత చెప్తే చెప్పకపోతే ఎట్లా? కాబట్టి ఇప్పుడు నిరుద్యోగ భృతి అంత ఉద్యోగాల అవకాశాలు కల్పించుంటే ఎంత జీడిపి పెరుగు ఉండాలి. ఇప్పుడు ఉద్యోగాలు అంటే అర్థం ఏంటి? ఎవరికైనా 40,000 50,000 జీతాలు వస్తాయి ఈజీగా. 20 లక్షల మంది ఉద్యోగులకు ఒక్కసారిగా అన్ని వేల జీతాలు వస్తే ఎంత మనకు జిఎస్టీ పెరుగు ఉండాలి. కొనుగోలు పెరిగిపోతుంది కదా, ఉద్యోగస్తుడికి వచ్చిన ప్రతి రూపాయి ఖర్చులో పెడతాడు. జిఎస్టీ పడిపోతా ఉంది, జిఎస్టీ పడిపోతా ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే హాస్యాస్పదమైన మాటలు. అంటే వైట్ నిజం, మీరైనా నేనైనా అర్థం చేసుకోవాల్సింది, ఆ ఎన్నికల హామీలు అమలు చేయలేరు, డబ్బులు లేవు. ఆయనే చెప్పాడు కదా ఒక మాట చాలా నిజాయితీగా, రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ అంతా డబ్బులంతా ఉద్యోగుల జీతాలు సరిపోతాయంట, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులన్నీ దేనికి సరిపోతాయి? అప్పులు వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. ఏం చేయాలన్నా అప్పులు తీసుకురావాలి. మీరే చెప్పినారు. మరి ఇవన్నీ మీరే చెప్తా అయిపోయినాయి అని మాట్లాడితే ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఆ ఆర్థిక పరిస్థితి బాగలేదన్నా కూడా హామీలు ఇచ్చాను, నేను చేయలేకపోతున్నాను అని చెప్పి ఏదైనా అంటే ప్రజలు వింటారే కానీ హామీలు అమలు చేయకపోవడం జగన్ కారణం అని అన్నప్పుడు మళ్ళీ హామీలన్నీ అమలు చేసినట్టే కదా, కథన చెప్పండి. పోనీ కొన్ని హామీలు అమలు చేయలేకపోతున్నాము, దానికి కారణం పాత ప్రభుత్వం అంటారు. మళ్ళీ వీటికి వచ్చేసరికి నిరుద్యోగ వృత్తి ఇచ్చేసి నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తే ఇంకా అన్ని ఇచ్చేసినట్టే. కాబట్టి ప్రభుత్వం అదే ఉపన్యాసం చెప్పడం ఇట్లాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ తో పెద్ద సాధ్యమయ్యేదే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఒక అంశం ఉంది. వాస్తవానికి 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా వచ్చే ముందు కూడా ఎన్నికల హామీలో అప్పట్లో నిరుద్యోగ భృతి అనేది ప్రధానమైనటువంటి ఒక హామీగా ఉండింది. కానీ ఆ తర్వాత ఆయన 2019 వరకు పాలించినా సరే ఆ హామీని విస్మరించారు, కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ 2024లో అదే హామీ ఇచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ పట్టించుకోవడం లేదు. అంటే ఈ నిరుద్యోగ భృతి అనే హామీతో ఆయన
ఇలాగే 2 సార్లు దాటవేయడం ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? రాజశేఖర రెడ్డి గారి పాత అసెంబ్లీ స్పీచ్ చూశారంటే అప్పుడు మహాకూటమి అప్పుడే హామీ ఇచ్చారు 2,000 రూపాయలు నిరుద్యోగులు. అది ఆయన అప్పుడు ఎటకారంగా చేసినాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఈ నిరుద్యోగ వృత్తికి హామీ అనేది పర్మనెంట్ అన్నమాట. తెలుగుదేశం పార్టీలో పర్మనెంట్ హామీ ఏదైనా ఉందంటే నిరుద్యోగ వృత్తి, పర్మనెంట్ గా ఇవ్వండి ఏదైనా ఉందంటే నిరుద్యోగ వృత్తి. అదే పర్మనెంట్ హామీ పర్మనెంట్ గా ఇవ్వరు. ఎక్కువడం దానికి పర్మనెంట్ అయిపోయింది కాబట్టి అది ఎప్పుడు రెగ్యులర్ గా ఎన్నికల హామీ అవ్వడం, రెగ్యులర్ గా హామీ ఎగ్గొట్టడం, ఈ రెండు పర్మనెంట్ అయిపోయింది. కాబట్టి చంద్రబాబు గారు సరే మీరు అడిగి నమ్మతారు, మంది ఏమైంది ఎట్టా గ్యారంటీ ఇవ్వం కదా, నమ్మితే నమ్ముతారు, నమ్మపోతే పోతారు అనే నిర్ణయానికి వచ్చేసినట్టున్నారు నిరుద్యోగ వృత్తి విషయంలో. అది కొనసాగుతుంది.